జై శ్రీరామ్ అందరికీ. మనం లాస్ట్ వీడియోలో దశరథ మహారాజు యాగం చేస్తున్నప్పుడు అక్కడికి దేవతలందరూ వచ్చారు. బ్రహ్మగారిని అడిగారు, రావణాసురుడు ఎలా సంహరింపబడతారు అని అడగగా, అప్పుడు బ్రహ్మగారు రావణాసురుడు ఒక మానవుని చేతుల్లో సంహరింపబడతారు అని చెప్తే దానికి దేవతలందరూ సంతోషించారు. తర్వాత ఆ యా ఆ యాగశాల వద్దకు శ్రీ మహావిష్ణువు వచ్చారు అన్నంత వరకు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. దాని తర్వాత నుంచి ఈ వీడియోలో చెప్పుకుందాము. సరిగ్గా అదే సమయానికి శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చారు. ఆయన షార్జం అనే ధనస్సును ధరించి ఒక ఋషి వలె అక్కడికి వచ్చారు. అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా ఆ సభా మధ్యంలో తనంత తానుగా వచ్చి నిలబడ్డారు. శ్రీ మహావిష్ణువుది అత్యంత సుందరమైన రూపం. ఒక నల్లని మేఘం వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా మెడలో ఉన్న వైజయంతి మాలతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై స్వామి అక్కడికి వచ్చారు. ఆయనను చూసి దేవతలు తమ బాధలను శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారు చెప్పినవన్నీ శ్రీ మహావిష్ణువు శ్రద్ధగా విని అక్కడ నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవ్వరూ కంగారు పడవలసిన అవసరం లేదు. నేను రావణాసురుడు చేస్తున్న దురాగతములన్నింటినీ విన్నాను. వానిని సంహరించడానికి నేనే మానవునిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను అని అన్నారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు రామునిగా పరిపూర్ణమైన మానవునిగా రాబోతున్నారు. నన్ను నమ్ముకొని లోక కళ్యాణార్థమై యజ్ఞయాగాదులు చేస్తున్న మహాపురుషులు, దేవర్షులు, ఋషులు, సత్పురుషులు అనేకులు ఉన్నారు. అటువంటి వారిని రావణుడు నిష్కారణంగా బాధ పెడుతున్నాడు. వారు ఎవరి జోలికి వెళ్ళరు. సర్వకాలముల యందు సమస్త ప్రాణముల హితములను కోరి లోకరక్షణార్థమై యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే స్వరూపం ఉన్నవారు. అటువంటి వారిని బాధపెడుతున్నాడు. అందుకని వానిని నిగ్రహించడం కోసమని నేను వస్తాను. వచ్చి రావణ సంహారం చేసి వెళ్ళిపోవడం కాదు. 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటాను. ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను. మనుష్యుడనేవాడు అధోగతికి వెళ్ళిపోయి ఉన్నాడు. మనుష్యుడనే వాడికి గౌరవం లేదు. అందుకే రావణుడు కూడా మనుష్యుడు నన్నేం చేస్తాడు అన్నాడు. అంతగా చితికిపోయిన స్వరూపంతో ఉన్న మనిషి గౌరవం ఏమిటో మళ్ళీ నేను పునఃస్థాపన చేస్తాను. రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తాను. అందుకని 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్నంతటినీ పరిపాలన చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. జన్మలేని నేను దశరథుని తండ్రిగా వరిస్తున్నాను. దశరథ మహారాజుకి నేను నలుగురుగా జన్మిస్తున్నాను అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అక్కడికి చేరిన దేవతలు, ఋషులు మొదలైన వారందరూ శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేశారు. ఎంతో ఆనందపడ్డారు. మహాప్రభో, మమ్మల్ని రక్షించడానికి నువ్వు మనుష్య రూపంలో వస్తున్నావు. ఇంకా మాకు ఏమి కావాలి? పరమానందమును పొందుతున్నాము అని అన్నారు. ఇంతలో ఒక చిత్రమైన సందర్భం జరిగింది. ఎంతో ఆనందమును పొందుతున్న సమయంలో అక్కడ ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్నాడు. పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్న సమయంలో ఒక మహాభూతం అగ్నిహోత్రం నుండి బయటకు వచ్చింది. అది అపారమైన తేజస్సుతో వెలుగొందుతోంది. అగ్నిహోత్రం ఒకటి జ్వలిస్తుందా అన్నట్లుంది. వేరొక సూర్యుడు ఉదయించాడా అన్నట్టు ఉంది. అది మాట్లాడితే కంఠములోంచి దుందుబి ధ్వనిస్తుందా అన్నట్లుగా ఉంది. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే పెద్ద పులి రోషంతో నడుస్తుందా అన్నట్లుగా ఉంది. నల్లని ఎర్రని వస్త్రములు కట్టుకొని ఉంది. దాని 2 చేతులలో ఒక బంగారు పాత్ర ఉంది. దాని మీద ఒక వెండి మూత పెట్టబడి ఉంది. ఆ పాయస పాత్ర పట్టుకొని ఆయన నడిచి వస్తుంటే తనకు అత్యంత ప్రియమైన భార్యను చేయి పట్టుకొని భర్తను నడిపించి తీసుకువస్తుంటే ఎలా ఉంటుందో అలా పట్టుకుని వస్తున్నాడు. ఆ పాత్ర పట్టుకొని వచ్చి నిలబడ్డాడు. నిలబడి దశరథ మహారాజును పిలిచాడు. దశరథుడు గబగబా లేచి వెళ్ళి సాంజలిబంధంగా నమస్కరించి, మహానుభావ, ఈ యాగాగ్నిలోంచి బయటికి వచ్చావు. నీవు ఎవరు? నీకు నేనేమి చేయగలను? నన్ను ఆజ్ఞాపించు అని అన్నారు. అంటే ఆయన చెప్పారు, నాయన దశరథ, నీ పుత్రకామేష్టికి నేను సంతసం పొందాను. నేను ప్రజాపతి పంపిస్తే వచ్చాను. నన్ను ప్రాజాపత్య పురుషుడు అంటారు. ఇందులో ఉన్న పాయసం దేవతల చేత నిర్మింపబడిన పాయసము. ఈ పాయసము ప్రజాకరము. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీవు సంతానవంతుడవు అవుతావు. స్వీకరించు.
ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరించడం వలన నీ రాజ్యం ధనధాన్యములతో తులతూగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం చేత ఆరోగ్యంతో ఉంటారు. అన్ని ఫలితములు ఈ పాయసానికి ఉన్నాయి. అందుకని ఈ పాయసమును స్వీకరించు అని చెప్పి పాయస పాత్రను దశరథునికి అందించాడు. అటువంటి పాయసాన్ని ప్రాజాపత్య పురుషుడు దశరథునికి ఇచ్చి, ఈ పాయసాన్ని స్వీకరించి నీకు అనుకూలమైన భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి పంచిపెట్టు. ఈ పాయసాన్ని ఆరగించడం చేత వారు సంతానవంతులవుతారు అని చెప్పారు. దశరథ మహారాజు పరమ సంతోషంతో వెంటనే ఆ పాయస పాత్రను తీసుకున్నాడు. దరిద్రుడైన వాడికి ధనం దొరికితే ఎలా ఉంటుందో, వానలనేవే మరచిపోయి కొన్ని సంవత్సరాలు పోయి దేశమంతా క్షామం వచ్చేసిన తర్వాత వర్షం పడితే ఎలా ఉంటుందో అలా దశరథ మహారాజు ముఖం ఆనందంతో నిండిపోయింది. 60,000 సంవత్సరాల వయసు, వంశం లేదు, పిల్లలు లేరు, ఎంత బెంగపెట్టుకొని ఉన్నాడో. ఇన్నాళ్ళకు తాను చేసిన యాగం ఫలించింది. ఋష్యశృంగ మహర్షి పడిన కష్టం ఫలించింది. వశిష్ఠ మహర్షి పడిన కష్టం ఫలించింది. ఇంతమంది చేసిన ఆశీర్వచనం ఫలించింది. అందుకని అంతఃపురంలోకి వెళ్ళాడు. తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులను ముగ్గురిని పిలిచాడు. పిలిచి పాయసంలో సగభాగాన్ని తీసి కౌసల్యకి ఇచ్చాడు. కౌసల్య పట్టమహిషి, అందుకు కౌసల్యకి ఆ పాయసంలో సగభాగం ఇచ్చారు. ఇక మిగిలిన సగంలో ఆ సగాన్ని 2 భాగాలుగా చేసి, అంటే పావు వంతును సుమిత్రకి ఇచ్చాడు. ఇక ఎంత మిగిలింది? ఒక పావు వంతు మిగిలింది. ఈ పావు వంతులో మళ్ళీ సగం చేసి దాన్ని కైకేయికి ఇచ్చారు. మళ్ళీ మిగిలిన 8వ వంతును మరలా సుమిత్రకి ఇచ్చారు. అంటే సుమిత్రకి 2 భాగాలు అందాయి. ఆ పాయసాన్ని ఈ విధంగా విభాగం చేసి పంచారు. తదుపరి దశరథ మహారాజు వచ్చిన రాజులందరికీ దగ్గరికి వెళ్ళి ఆ యాగానికి వచ్చిన వారందరికీ అతిథి సత్కారం చేశారు. బహుమానాలు ఇచ్చారు. ఆ యాగానికి వచ్చిన రాజులు, ఇతరులు ప్రీతి చెందిన హృదయముతో దశరథ మహారాజుకి వంశం నిలబడుతుంది, బిడ్డలు పుడుతున్నారు అనే ఆనందంతో వారందరూ వారి వారి స్వస్థానాలకు తిరిగి వెళ్ళిపోయారు. తరువాత దశరథుడు ఋష్యశృంగ మహర్షి వద్దకు వెళ్ళారు. వారిని యథోచితంగా సత్కరించారు. సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. ఋష్యశృంగ మహర్షికి వేరేమి ఇవ్వగలడు? ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ఆయన తపస్సుతో సమస్త ఐశ్వర్యమును కటాక్షించగలడు. ఆయన సాక్షాత్కరిస్తే ప్రపంచంలోని అమూల్య సంపద అంతా అక్కడే ఉంటుంది. గురువులు కనపడితే ఆయనకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తే చాలు. అందుకని దశరథుడు ఋష్యశృంగ మహర్షికి నమస్కారం చేశాడు. యథోచితంగా సత్కరించాడు. తరువాత వారిని శాంతను తిరిగి అంగరాజ్యానికి పంపించాడు. ఆ తరువాత వశిష్ఠాది బ్రహ్మవేత్తలను, బ్రాహ్మణులను, చాతుర్వర్ణముల వారిని, జానపదులను సత్కరించాడు. వచ్చిన వారందరూ పరమ సంతోషాన్ని పొంది తిరిగి వారి వారి ప్రదేశంలో క్షేమంగా చేరుకున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఆయన తేజస్సు వృద్ధి పొందుతుంది. కొంతకాలానికి దశరథ మహారాజులో ఉండే ఆ తేజస్సు భార్యలలోకి ప్రవేశించి వారు గర్భవతులయ్యారు. అందరూ సంతోషంగా ఉన్నారు. రోజులు గిర్రున తిరిగిపోయాయి. దుఃఖంతో ఉంటే కాలం గడవదు, కానీ సంతోషంగా ఉంటే కాలం ఇట్టే గడిచిపోయినట్లు అనిపిస్తుంది. గబగబా సమయం తిరిగిపోయింది. 6 ఋతువులు గడిచిపోయాయి. కౌసల్య, సుమిత్ర, కైకేయులు 11 నెలలు గర్భంతో ఉన్నారు. 12వ నెలలో ప్రసవించారు. ఇందులో ఒక అంతరార్థం ఉంది. గర్భవాసం అంటే 9 నెలలే కదా, మరి ఇక్కడ 11 నెలలని ఎందుకు చెప్పారు? ఒక శిశువు తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందుగా తండ్రి జీవశక్తిలో 2 నెలలు ఉంటాడట. ఆ తర్వాత తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. అక్కడ 9 నెలలు ఉంటాడు. ఇక్కడ శిశు జననం దశరథుని ద్వారా జరగలేదు, యజ్ఞ పాయసాన్ని గ్రహించడం ద్వారా జరిగింది. కనుక ఆ 2 నెలల కాలం కూడా శిశువులు మాతృగర్భంలోనే గడిపినట్లు పండితులు వ్యాఖ్యానించారు. 12 నెలలు గర్భవాసం చేసి జగన్నాథుడు సర్వలోకముల చేత నమస్కరింపబడేవాడు, సర్వకాలముల యందు ఈ బ్రహ్మాండమును లోకములను రక్షించేవాడు, పరమ దయాళులైన వాడు, ఎవరు కరుణను సముద్రము వంటి వాడో అటువంటి వాడు కౌసల్య గర్భంలోంచి చైత్రమాసంలో 9వ తిథి నాడు అధిదేవతగా కలిగిన పునర్వసు నక్షత్రంలో 9వ తిథి నాడు కర్కాటక లగ్నంలో 5 గ్రహములు, మేషమునందు సూర్యుడు, కర్కాటకమునందు గురుడు, మీనమునందు శుక్రుడు, తులయందు శని,
మకరమునందు కుజుడు. ఈ ఐదుగురు ఉచ్చ స్థితిలో ఉండగా అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. ఈ విధంగా సర్వలోకముల చేత నమస్కరింపబడే జగన్నాథుడు అన్ని సులక్షణాలతో అవతరించారు. సర్వ సాముద్రిక లక్షణములతో, సర్వ సద్గుణ లక్షణములతో పరిపూర్ణుడై అవతరించాడు. అటువంటి రాముణ్ణి కన్నది కౌసల్య. దశరథ మహారాజు ఎంతో సంతోషపడిపోయాడు. పండుగ చేసేసుకున్నాడు. మరునాడు దశమి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు మీనలగ్నంలో పుష్యమి నక్షత్రయుక్త శుభముహూర్తంలో సూర్యాంగారకాది పంచగ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కైకేయి భరతుణ్ణి ప్రసవించింది. రామచంద్రమూర్తి తర్వాత దశరథ మహారాజుకి రెండవ కుమారునిగా భరతుడు జన్మించాడు. అనగా రామచంద్రమూర్తి జన్మించిన మరునాటి ఉదయం భరతుడు జన్మించాడు. అదే రోజు సూర్యోదయం అయ్యాక అశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో సూర్య అంగారకాది పంచగ్రహాలు ఉచ్చ స్థానాల్లో ఉండగా సుమిత్రకు ఇద్దరు కవల పిల్లలు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషు నక్షత్రం. వీరి జనన వార్తను సూతులు వంది మాగధులు వెళ్ళి దశరథ మహారాజుకు చెప్పారు. ఇక్కడ మనం వంది మాగధుల గురించి కొంచెం తెలుసుకోవాలి. రాజు దగ్గర వంది మాగధి అని ఇద్దరు ఉంటారు. వంది అంటే ఎప్పుడైనా రాజు పొరపాటు చేస్తే దానివల్ల రాజు కంటే ముందు పరిపాలించిన రాజులకి కలంకం వస్తుందని అనుకుంటే, రాజా నువ్వు తప్పు చేస్తున్నావని రాజుకు చెప్పకుండా రాజవంశంలో రాజు కంటే ముందు పుట్టిన రాజులను స్తోత్రం చేస్తాడు. అయ్యయ్యో అటువంటి రాజులు నా వంశంలో పుట్టారు, నా వల్ల పొరపాటు జరుగుతుందని రాజు గుర్తెరుగుతాడు. ఇలా గుర్తెరిగేలా చేయడం వంది పని. ఇక పూర్వ రాజులతో సంబంధం లేకుండా ఆ రాజు వల్ల ఏదైనా పొరపాటు జరుగుతుంటే మాగధి స్తోత్రం చేస్తాడు. రాజా నువ్వు ఇంతటి వాడవు, ఇంత వైభవం ఉన్నవాడివి, ఇంతటి ధర్మాత్ముడివి, ఇటువంటి పనులు చేసిన వాడివి అని ఆగిపోతాడు. అంటే ఇప్పుడు ఈ పని నువ్వు చేయకూడనిది అని రాజుకు తెలియపరచడం అన్నమాట. అప్పుడు రాజు తన తప్పును తాను దిద్దుకుంటాడు. ఇది మాగధి చేసే పని. దశరథ మహారాజుకి తనకి 4 సంతానం కలిగారన్న వార్త వినగానే ఎంతగానో సంబరపడిపోయాడు. వచ్చిన రాజులందరికీ కానుకలిచ్చాడు. బ్రాహ్మణులకు భూరి సంతర్పణలు చేశాడు. దశరథునికి సంతానం కలిగిందన్న వార్త కోసల రాజ్య ప్రజలను అపరిమితమైన ఆనందంలో ముంచెత్తింది. కోసల రాజ్య ప్రజలకు ఒళ్ళు తెలియలేదు. మా రాజు యాగం చేశాడు, ఇప్పటి వరకు మా రాజుకి కొడుకులు లేరు, ఇప్పుడు 4 కుమారులు జన్మించారు, 3 భార్యలకు జన్మించారు, మా రాజుగారికి కరువు తీరిపోయింది అని చెప్పి పతాకములు ఎగురవేశారు, కల్లాపి చల్లారు, ధూపాలు వేశారు, నాట్యాలు చేశారు, రంగస్థలాల మీద ప్రదర్శనలు ఇచ్చారు, స్తోత్రాలు చేశారు, దేవాలయాల్లో పెద్ద పెద్ద పూజలు చేశారు. కోసల దేశంలో ప్రజలంతా ఆనందంతో ఎంతగానో ఉప్పొంగిపోయారు. అదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ ఒక సభ ఏర్పాటు చేశారు. సభ చేసి దేవతలందరినీ పిలిచారు. మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లోకములను రక్షించడం కోసమని పుట్టవలసిన అవసరం లేనివాడు కౌసల్య గర్భవాసం చేసి రామచంద్రమూర్తిగా అవతరించాడు. అదే శ్రీ మహావిష్ణువు సుమిత్ర గర్భం నుండి లక్ష్మణుడిగా శత్రుఘ్నుడిగా అవతరించాడు. అదే శ్రీ మహావిష్ణువు కైకమ్మ గర్భం నుండి భరతునిగా అవతరించాడు. ఇప్పుడు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రావణ వధ అనే మహోత్కృష్టమైన కార్యం మీద బయలుదేరవలసిన సమయం ఆసన్నమవుతుంది. ఈ పనిలో రామునికి బాసటగా నిలవడం కోసమని దేవతలందరూ తమ తమ అంశాలతో భూమి మీద జన్మించండి, మీరు మీతో సమానమైన పరాక్రమము కలిగిన వారు, మీతో సమానమైన కాంతి కలిగిన వారు, మీతో సమానమైన తేజస్సు కలిగిన వారిని వానర రూపంలో అప్సరస స్త్రీల యందు, గంధర్వ స్త్రీల యందు, కిన్నెర స్త్రీల యందు, కింపురుష స్త్రీల యందు జన్మించేటట్లుగా మీ మీ తేజస్సులను నిక్షిప్తం చేయండి అన్నాడు. మరలా వానరులు, గోపుచ్చులు అనే 2 రకాలు ఉన్నాయి. గోపుచ్చులు అంటే గోలాంగులములు, వృక్షములు అంటే ఎలుగుబంట్లు. ఎలుగుబంట్లు, గోలాంగులములు, వానరులు ఈ 3 కలిసి వానర సైన్యం అవుతాయి. ఈ విధంగా 3 విధములైన జాతులుగా వారి వారి అంశాలతో దేవతలు విస్తరింపబడ్డారు. దేవతలు ఈ రూపాలలోనే ఎందుకని ఇలా రావాల్సి వచ్చిందంటే రావణునికి నందీశ్వరుని శాపం. ఒక సందర్భంలో రావణుడు నందీశ్వరుని చూసి కోతి ముఖం వాడా అని అన్నాడు.
నోరు ఉన్నది కదా అని కొవ్వి వదిలితే ఇలానే శాపాలకు గురి కావాల్సి ఉంటుంది. ఇల్లు కాలిపోయేటప్పుడు ఇవి అన్ని అనుభవమునకు వచ్చినప్పుడు బాధ పెడతాయి. అన్నిటికన్నా అదుపులో ఉంచుకోవాల్సింది నోరు. ఆనాడు నందీశ్వరుడిని చులకనగా అన్నాడు. అందుకని ఇప్పుడు బ్రహ్మదేవతలతో మీరు అందరూ కోతులు కొండముచ్చులుగా పుట్టి వాడి కొంప పీకేయండిరా అన్నాడు. దేవతలందరూ బ్రహ్మగారి మాటలకు చాలా సంతోషించారు. వారికి స్వర్గలోకంలో ఉండే శ్రీ మహావిష్ణువుతో కలిసి తిరిగే భాగ్యం లభించడం దుర్లభం. అయితే ఆయన రామచంద్రమూర్తిగా భూమి మీద అవతరించడం చేత తాము కూడా భూమిపై తమ తమ అంశాలతో జన్మిస్తే సాక్షాత్ శ్రీమన్నారాయణునితో కలిసి సంచరించే అవకాశం, ఆయన కార్యసాధనలో పాలుపంచుకునే అవకాశాన్ని పొందగలిగిన వారవుతారు. కోతులుగా పుడితే మాత్రం ఏమిటి? మనం అందరం రామ సైన్యం అవుతాము. రాముడు మనల్ని ఆదేశిస్తాడు. మనం అందరం రాముడి శత్రువును నిర్జిస్తాం, యుద్ధం చేస్తాం, అవసరమైతే రామకార్యానికి ప్రాణాలను పణంగా పెట్టేస్తాం. ఎంతమందికి దొరుకుతుంది ఈ అదృష్టం? రండి పుడదాం అనుకున్నారు. అప్పుడు ఈ కార్య నిమిత్తం నేను కూడా ఒకరిని సృష్టించాను అన్నాడు బ్రహ్మ. ఒకనాడు బ్రహ్మ తన సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండగా ఆయనకు ఆవలింత వచ్చింది. ఆ ఆవలింతలో ఆయన నోట్లో నుండి, ఆయన తేజస్సులో నుంచి ఒకడు గబాలన కింద పడ్డాడు. అతని భల్లూక స్వరూపమైన జాంబవంతుడు. అందుకనే దేవతలలో బ్రహ్మగారిదే పెద్దరికం. ఇక్కడ రామదండులో జాంబవంతునిదే పెద్దరికం. ఎప్పుడు సమస్య వచ్చినా జాంబవంతుడే సరిదిద్దుతుంటాడు. అందుకని బ్రహ్మ రామకార్య నిమిత్తమై జాంబవంతుడిగా భూమి మీద ఉన్నాడు. మీ మీ అంశాలను కూడా భూమి మీద సృష్టించండి అని బ్రహ్మ దేవతలతో చెప్పాడు. మహానుభావులైన దేవతలు తమ తమ అంశాలతో ఒక్కొక్కరిని సృష్టించడం ప్రారంభం చేశారు. దేవతలకందరికీ అధిపతి అయిన మహేంద్రుడు తన అంశతో వాలిని సృష్టించాడు. ఇంద్రుడు దేవలోకంలో దేవతలందరినీ శాసిస్తాడు. వాలి భూలోకంలో వానరులందరినీ రాజుగా చాలా కాలం కొనసాగాడు. కానీ ధర్మాధర్మ విచక్షణ చేత రామచంద్రమూర్తి చేత నిగ్రహింపబడ్డాడనేది వేరే మాట. సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి ఎంత తేజోవంతముగా, ఎంతటి తెలివితేటలతో, నిర్వహణ సామర్థ్యంతో ఉంటాడో అటువంటి బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుని అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్విని దేవతల అంశతో ద్వివిధుడు, మహేంద్రుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వరుణుని అంశతో సుషేనుడు జన్మించాడు. పర్జన్యుని అంశతో శరభుడు జన్మించాడు. విశ్వకర్మ అంశతో నలుడు జన్మించాడు. విశ్వకర్మ దేవశిల్పి, దేవతలలో పెద్ద ఇంజనీరు అన్నమాట, గృహ నిర్మాణవేత్త. వాయువు రుద్రుని అష్టమూర్తులలో ఒకడు. అటువంటి వాయు అంశతో గరుత్మంతునితో సమానమైన వేగం ఉన్నవాడు. వజ్ర శరీరుడు, తన పిడికిలి గుద్దుల చేత రాక్షసుల శరీరములను పిండి పిప్పి చేయగలవాడు. వినదీయుని పరాక్రమము ఉన్నవాడు, పర్వతములను పెకలించగలిగిన వాడు. రామచంద్రమూర్తి అంతటి వాడికి సంజీవని ఔషధమును తేగలిగిన వాడు. ఏ మహానుభావుడు అడుగు పెడితే శుభం జరుగుతుందో, ఏ మహానుభావునికి మంగళం చేయటం తప్ప వేరొకటి చేత కాదో, నోరు విప్పితే మంగళం చేయించగలడో అటువంటి హనుమ అంజనాదేవి యందు కౌసరికి ఔరసపుత్రుడిగా జన్మించాడు. కుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర స్త్రీగా ఉంటే ఆమెలో రుద్రతేజం వాయువు ద్వారా అనగా యోగశక్తి ద్వారా ప్రవేశించింది. వాయువు ద్వారా వెళ్ళేది అగ్నిశక్తి. ఆ అగ్ని ప్రథమాగ్ని అయిన రుద్రుడు. ఇది వేదం చెబుతున్న విషయం. ఈ విధంగా శ్రీమంతుడు, వీర్యవంతుడు అయిన హనుమంతుడు ఉద్భవించాడు. వానరులందరూ ఆయా దేవతల అంశాలతో పృథ్వీ మండలం మీదకు వచ్చారు. ఇది చూసి ఋషులందరూ కూడా తమ తమ తేజస్సులను అప్సరసల యందు ప్రవేశపెట్టారట. అలా వారు కూడా వానరులను సృష్టించారట. కొన్ని కోట్ల వానరములు సృష్టింపబడ్డాయి. వీరందరికీ భవిష్యత్తులో రామ సమాగమం కలగవలసి ఉంది. అక్కడ అయోధ్యలో రామచంద్రమూర్తి జన్మించారు. 11 రోజులు గడిచిపోయాయి. ఔషధం తీరిపోయింది. ఇక నామకరణం జరగాలి. దశరథ మహారాజుకి ఆనందమే ఆనందం. జాతకర్మ చేశారు, అన్నప్రాసన చేశారు, ఉపనయనం చేశారు. యథాప్రకారం జరగవలసిన క్రతువులు జరుగుతున్నాయి. పాపం ఆ ఇంటిలో పౌరోహిత్యం ఒప్పుకొని వశిష్ఠులు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ పౌరోహిత్యం చేస్తున్నాడు. ఒక గొప్ప మహదవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అదే భగవంతునికి నామకరణం చేయడం.
భగవంతుడైన రామచంద్రమూర్తికి రామకరణం చేసే గొప్ప అదృష్టం వశిష్ఠ మహర్షికి కలిగింది. ఇక ఇంతకంటే గొప్ప అదృష్టం ఎవరికి గాని ఏమిటి ఉంటుంది? కౌసల్యాదేవి కుమారుడిని తీసుకొని వచ్చి పేరు పెట్టమన్నారు. వశిష్ఠ మహర్షి ఎంతో పొంగిపోయారు. ఆయన అన్నాడు, సర్వజనులు ఆయన గుణములు చూసి అబ్బా! ఏమి రాముడు, ఏమి రాముడని ఎవరిని తలుచుకొని పొంగిపోతారో అటువంటి స్వరూపం ఉన్నవాడు. మయతి ఇతి రామః, ఆనందింపచేయువాడు రాముడు. అలా కనపడితే చాలు ఇలా పొంగిపోయేటట్లు చేసేస్తాడు. నోరు విప్పి మాట్లాడాడా ఆనందపడిపోతారు. ఆయన ఇలా కనపడ్డాడా సంతోషపడిపోతారు. స్వరూపము చేత, మాట చేత, పరాక్రమం చేత, వీర్యము చేత ఇంత గొప్పవాడు కనుక ఆయనకు రామ అని పేరు పెడుతున్నాను అని పరమ ప్రీతితో కౌసల్యానందనునికి రాముడు అని పేరు పెట్టారు. ఇక సౌమిత్రి, సుమిత్ర గర్భమునందు జన్మించిన వాడున్నాడే ఆయనకు లక్ష్మణుడు అని పేరు పెట్టారు. ఆయన సర్వ శుభ లక్షణములతో కూడి ఉన్నవాడు. లక్ష్మీ అన్యేయ ప్రీతి లక్ష్మణ, అపారమైన లక్ష్మీ సంపన్నుడు. ఏమిటి ఆయనకున్న లక్ష్మి? అవసరమైతే రామసేవ కోసం తన శరీరాన్ని కూడా పణంగా పెట్టేస్తాడు. రాముని వైభవం కన్నా, రాముని కీర్తి కన్నా మరొకటి తనకక్కర్లేదు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసిన రామచంద్రమూర్తి ఇల్లాలు అయిన సీతమ్మ తల్లి కట్టిన పట్టు వస్త్రం కట్టకుండా, కట్టుకుంటే ఎన్ని పట్టు వస్త్రములు కట్టుకోవాలో, ఎన్ని నగలు పెట్టుకోవాలో అన్నింటినీ మూటల కింద సిద్ధం చేసి కావిళ్లలో పెట్టి ఆ కావిడిలోకి మోసిన మహానుభావుడు లక్ష్మణమూర్తి. అన్న స్నానం చేస్తుంటే ఒడ్డున చేతులు కట్టుకొని నిలబడి, అన్నయ్య ఇది ఫలానా ఋతువు అన్నయ్య ఇప్పుడు భరతుడు నందిగ్రామంలో స్నానం చేస్తూ ఉంటాడు అన్నయ్య అని చెప్పుకున్నవాడు లక్ష్మణుడు. అన్న కన్నీరు పెట్టుకుంటే, అన్నయ్య ఎందుకు శోకిస్తావు? అసలు నీకంటే ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? అన్నయ్య నువ్వు ఏడవడం ఏమిటి అని అన్నను ఓదారిస్తూ ధైర్యవచనాలు చెప్పాడు. ఆయన చేయని సేవ లేదు. ఎంత చేసినా అన్నయ్య ఇంకా ఏదైనా పని చెబితే చేయాలని భావించేవాడే కానీ ఎన్నడూ అన్యథా తలంచలేదు. అన్నయ్యకు నేనెంతో చేశాను కానీ అన్నయ్య నాకు ఏమీ చేయలేదు అని ఎన్నడూ అన్నవాడు కాదు లక్ష్మణుడు. ఇది లక్ష్మీ కైంకర్యం అంటే, ఇది లక్ష్మీ సంపన్నత్వం అంటే. ఆయనకు లక్ష్మణుడు అని పేరు పెట్టారు. మహానుభావుడు వశిష్ఠుడు త్రికాల వేది. ఆయన వారికి పేర్లు ఎలా పెట్టాడో వారి జీవితాలు అలా నడిచాయి. కైకమ్మ తల్లి కుమారుడిని తీసుకువచ్చారు. భక్త్యేత్సి భరతః అన్నాడు. ఆ పిల్లవానికి భరతుడు అన్న పేరు పెడుతున్నానన్నాడు. ఎందుకని? భరిస్తాడు కనుక. దేనిని భరించాడు? రాముడు భరించవలసిన రాజ్యాన్ని తను భరించాడు. భరతుడికి ఎన్నో నిందలు భరించాడు. శత్రుం హంతి ఇది శత్రుఘ్న, ఈయన శత్రువులను సంహరిస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. శత్రుఘ్నుడు సంహరించిన శత్రువులు లవణాసురుణ్ణి తదితరులు కాదు. ఈయన అంతఃశత్రువులను సంహరించాడు. భగవంతుని పాదములు అందరూ పట్టుకుంటారు, కానీ భగవంతుని పాదములు పట్టుకున్న భరతుని పాదములు పట్టుకున్నవాడు శత్రుఘ్నుడు. భాగవతుల పాదములు పట్టుకున్నవాడు. అంతఃపురంలో ఉన్న ఆయన పొందిన సుఖం ఏమీ లేదు. అరణ్యానికి వెళ్ళిన ఆయన పొందిన బాధ ఏమీ లేదు. ఎప్పుడు ఆయన మనసులో ఏం చేస్తుంటాడు? రామసేవ భరతుడు చేస్తుంటాడు, భరతుని సేవ శత్రుఘ్నుడు చేస్తుంటాడు. భరతునికి సేవ చేయడం తప్ప ఇంకొకటి ఆయనకు తెలియదు. అందుకే అయోధ్యకాండ ప్రారంభిస్తూ ఒక మాట అంటారు, అందుకని భరతుడు ఎక్కడుంటే శత్రుఘ్నుడు అక్కడికి వెళ్ళిపోతాడు. జ్యేష్ఠుడైన వాడికి రాముడు అని పేరు పెట్టారు. రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం. రా అంటే అగ్ని బీజం కాబట్టి పాపరాశి దగ్ధమైపోతుంది. మా అంటే అమృత బీజం. మా అన్నప్పుడల్లా మన పెదవులు మూసుకుపోతాయి. పాపరాశి మరలా మన లోపలికి ప్రవేశించడానికి కుదరదు. ఒక్కసారి రామ అంటే చాలు పాపరాశునంతటినీ ధ్వంసం చేయగల స్వామి ఆయన. మరొకటి, రా అనేది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రముల్లో ప్రధానమైన బీజాక్షరం. పంచాక్షరి మహామంత్రంలో నుంచి మా తీశారు. మా తీసేసి పంచాక్షరిని పలికారనుకోండి, దాని అర్థమే మారిపోతుంది. అందుకని రెండే అద్భుతమైన బీజాక్షరాలు. శివుడు కేశవుడు అని రెండు లేవు. ఉన్నది ఒకటే పరబ్రహ్మ స్వరూపం. దాన్ని మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది. యద్భావం తద్భవతి.
ఆ పరబ్రహ్మము భూమి మీద నడిచి వస్తే అది రామ పరబ్రహ్మము అయింది. అందుకనే పూర్వం కొందరికి రామబ్రహ్మం అని పేరు పెట్టేవారు. శివకేశవ అభేద తత్వంగా రామ అని పేరిచ్చారు. అంతేకాకుండా రాముడంటే నిరతిశయ ఆనందమయ స్వరూపుడు. తన సస్వరూపము ఎన్నడూ చెడదు. నవమి నాడు పుట్టారు. 9 అంకెను మనం ఎంత పెట్టి హెచ్చవేసినా మొత్తం 9 వస్తుంది కదూ. అందుకే ఎన్ని కష్టాలు రానివ్వండి, రాముడు తన ధర్మాన్ని మాత్రం విస్మరించడు. మనుషునిగా తాను ప్రవర్తించవలసిన ప్రవర్తనలో వైక్లభ్యము రాని స్థితిలో నిలబడతాడు. నిలబడగలిగిన మహాపురుషుడు కనుక ఆయన నవమి నాడు జన్మించారు. అందుకని ఆయనకు రామ అన్న నామం ఉంచారు. ఇక తర్వాత నుంచి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. జై శ్రీరామ్.